సృష్టి వర్మకి ఒకప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనేవారు. యెస్. ఇప్పుడు పూర్తిగా కొరియోగ్రాఫర్ అని ఇచ్చేసారు. అవును. దీని మీద మీ అభిప్రాయం? ఇస్తారు కంపల్సరీ. ఫస్ట్‌లో డాన్సరు, హ్మ్. తర్వాత అసిస్టెంట్, హ్మ్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్. హ్మ్. నెక్స్ట్ ఆ కొరియోగ్రాఫర్ సంపాదించుకున్న తర్వాత డైరెక్టర్ కావచ్చు. ఇంకా డైరెక్టర్ మీద సంపాదించుకున్న ప్రొడ్యూసర్ చేయొచ్చు. హ్మ్. కామన్ అది. ఆమె అంత ఈజీగా గ్రో అయినప్పుడు మీరెందుకు అవ్వలేకపోతున్నారు? అంటే లేడీస్‌కి వేరు. సినిమా ఇండస్ట్రీలో లేడీస్‌కి ఫ్రీ కార్డ్స్ ఇస్తారు. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గర కూడా తెలంగాణలో కూడా ఫ్రీ కార్డ్స్ ఇస్తాం మేము. ఓకే. లేడీస్‌కి ఎలా ఉంటదంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకొని కార్డ్ తీసుకోవచ్చు. ఓకే. లేడీస్‌కి ఉంటది సెపరేట్‌గా. జెంట్స్‌లో కొంతమందికి ఉంటది అట్లా. కొంతమందికి కాదు ఎవరికి ఉండదు. ఓకే. మేము అప్పుడు కార్డు గురించి తిరిగినప్పుడు వీళ్ళందరూ మనని ఎవరు నా లెక్క ఎంతో మందిని దొక్కేసారు. హ్మ్. అప్పుడు కనుక మాకు కనుక కార్డు ఇచ్చి ఉంటే ఇప్పుడు కూడా మస్తు మేము స్ట్రాంగ్‌లో ఉండేటోళ్ళం. హ్మ్. ఎందుకంటే కార్డ్ అనేది మస్ట్. ఓకే. ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ వచ్చింది అసిస్టెంట్‌గా డీలో పోయింది. డీలో విన్ కొట్టింది. అసిస్టెంట్‌గా చేసింది. ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అయింది. ఇప్పుడు మాస్టర్ అయింది. ఓకే. అట్లా మాకు కూడా వచ్చినప్పుడు కార్డు డాన్సర్ కార్డు ఉంటే ఇప్పుడు మేము కూడా డాన్సర్గా అయ్యేటోళ్ళం, అసిస్టెంట్ అయ్యేటోళ్ళం, కొరియోగ్రాఫర్ అయ్యేటోళ్ళం, సినిమాలు చేసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు మేము అప్పుడు డైరెక్ట్ కార్డు గురించే ఇన్ని సంవత్సరాలు తిరిగినాం. ఇంకా మేము సినిమాలు యాడ్ చేస్తాం, యాడ్ జరుగుతాం. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఇంటి కుక్క నమ్మదంట. అవును. మన తెలుగు వాళ్ళు కూడా అంతే. తెలుగులో కొరియోగ్రాఫర్లను, తెలుగు డాన్సర్లను నమ్మరు. నంబర్. డీలో కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఏదో ఇప్పుడు వచ్చిన రియాలిటీ షోలలో కూడా మన హ్మ్. తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు. అవును. ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేస్తారు. అవును. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నాడు, ఎక్కడైనా బెంగళూరు ఆయన. హ్మ్. బెంగళూరు నుండి తీసుకొచ్చి డీలో పెట్టుకుని డీ తర్వాత కొరియోగ్రాఫర్ కార్డు ఇచ్చి కూడా సినిమాలు చేస్తున్నాడు. అవును. అదే మన వాళ్ళు బెంగళూరు పోతే మన వాళ్ళని ఉరికించి కొడతారు. హ్మ్. తెలుసా, అక్కడ బెంగళూరు మన వాళ్ళు రానియరు. హ్మ్. వాళ్ళ ఐక్యమత్యం వేరు, మన వాళ్ళది వేరు. ఓకే. మన ఊర్లో మనోడు ఎదగొద్దు, ఎక్కడో నుంచి ఎదగొచ్చు. హ్మ్. అలా ఉంటుంది అనమాట. అసలు సృష్టి వర్మ ఎదగడానికి కారణం జానీ మాస్టరా? కరెక్ట్. లేకపోతే జానీ ఇండస్ట్రీ మాస్టర్. పెద్దలా? జానీ మాస్టర్. హ్మ్. ఎందుకంటే అమ్మాయిని నమ్మిండు. అమ్మాయి దగ్గరకు వచ్చిన తర్వాత సాంగులు అమ్మాయి అసిస్టెంట్గా పెట్టుకుండు, మంచి మంచి సాంగులు ఇప్పించిండు. ఒక సాంగ్ హీరోయిన్గా పెట్టుకుండు, ఆయన దగ్గర మంచి మంచి అవకాశాలు ఇచ్చిండు, మంచి టాప్ పొజిషన్లో తీసుకొచ్చిండు. ఓకే. జానీ ఇప్పుడు సపోర్టు నా దగ్గరున్న సోషల్ మీడియా స్టార్లని అందరికీ వాళ్ళకి ఏం తెలియని వాళ్ళని అన్నీ తెలియజేసిన. జానీ మాస్టర్ కూడా అంతే, ఆమె దగ్గర అసిస్టెంట్గా పెట్టుకుని అన్నీ తెలియజేసిండు. అమ్మాయి కార్డు ఇచ్చిండు, కార్డుకు అమ్మాయికి అంత లైఫ్ ఇచ్చేసిండు. ఇప్పుడు అమ్మాయి మాస్టర్ క్లాస్ కోసం ట్రై చేసింది, మాస్టర్ కార్డు తీసుకుంది, సినిమాలు కూడా చేసింది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది నేర్చుకుంటున్నారు కదా Yes. డాన్స్. వాళ్ళని ఎవరినైనా డీకి పంపించే పంపియను. ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు పంపినంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ డీ ఎలా ఉందంటే మా తెలుగు కొరియోగ్రాఫర్లకి, తెలుగు డాన్సర్లకి ఛాన్సులు ఇవ్వదు. ఓకే. ఎందుకు ఇవ్వదంటే మన దగ్గర చేసేవాళ్ళు టాలెంట్ ఉన్నా కానీ ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది వినేటోళ్ళు. అంటే బెంగళూరు వాళ్ళు వీళ్ళు కొంచెం బయట వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే తింటారు. మన వాళ్ళు ఏంటంటే కొంచెం మంచి లేదు, అన్నం మంచి లేదంటే అన్నం మంచి లేదని అడిగేంత దమ్ము ధైర్యం మన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏది పెట్టినా తింటారు. ఉప్మా 10 రోజులు పెట్టినా తింటారు కంటిన్యూ. మన వాళ్ళు ఉప్మా 10 రోజులు పెట్టి మళ్ళీ రేపు పొద్దున పెడితే ఏం సార్ ఉప్మా పెట్టిరు, ఏం సార్ రోజు ఇదేనా అంటారు. హ్మ్. అట్లా అనమాట. ఏముంది ఇండస్ట్రీలో ఎదగడానికి ఎంతో ఇప్పుడు కొంత తగ్గితే ఏమవుతుంది? తగ్గితే ఏమవుతుంది అని చెప్పి మనం అనుకుంటాం. హ్మ్. అక్కడ పడి కష్టాల్లో ఆకలి అవుతుంది, తినాలా. హ్మ్. అవునా కదా, తినాలా, తిండి ఉంటేనేగా బలం వచ్చేది. అవును. దేన్ని దానికే ఉంటుంది. ఎవరి ఆలోచన, ఎవరి మాట, ఎవరి వాళ్ళకే ఉంటుంది. హ్మ్. మొత్తానికి బషీర్ మాస్టర్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఎందుకు కాలే, సూపర్ సక్సెస్ అయినా ఒక కొరియోగ్రాఫర్ ఒకటే కాలే అంతే. సినిమా ఇది ఇండస్ట్రీ వరకు బషీర్ మాస్టర్‌కి ఇప్పటి బషీర్ మాస్టర్‌కి మస్తు డిఫరెన్స్ తేడా ఏంటి ఉంది. అసలు? అప్పుడు బషీర్ మాస్టర్ నార్మల్ పర్సన్, ఇప్పుడు సోషల్ మీడియా ఫేమస్ పర్సన్ హ్మ్. అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్. హ్మ్. 10 మందికి హెల్ప్ చేసే మనిషి, 10 ఓకే. మందికి సపోర్ట్ చేసే మనిషి. అప్పుడు ఓన్లీ ఉత్త డాన్సరే ఉండే, కొరియోగ్రాఫర్ ఉండే అంతే. ఓకే. అసలు చేంజెస్ ఏమైనా ఉన్నాయా మస్తు. మరెందుకు స్టార్స్‌కి మీరు చేయలేకపోతున్నారు స్టార్స్ కొరియోగ్రఫీ? చేసే టైం వస్తుందండి. నేను హ్మ్. మొన్ననే చెప్పిన మీకు, స్టార్స్ చేసే టైం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబర్ కా ఫల్ మీఠా అంటారు. హ్మ్. వేసి చూడాల దేనికోసమైనా. హ్మ్. ఇప్పుడు మొన్న నేను ఒక వీడియో చూసా, ఎక్కడంటే మహారాష్ట్ర. ఓకే. ఒక మారడి అతను పెద్ద కొరియోగ్రాఫర్ అనమాట. ఆయన హ్మ్. మారడి అతను మంచి కొరియోగ్రాఫర్. ఒక మారడి అతను మంచి కొరియోగ్రాఫరు. ఆయన ఏం చేసిండంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. ఏదో సంగీత్లో వాళ్ళ భార్యతో ఒక డాన్స్ చేసిండు. హ్మ్. సంగీత్లో ఒక డాన్స్ చేస్తే ఆ సంగీత్లో డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎవరో వీడియో తీసి పెట్టిరు. అది ఓకే. పిచ్చ వైరల్ అయింది, ఇక తెలియనంత వైరల్ అయింది. అది నైట్ స్టార్ అయిపోయింది. హ్మ్. ఒక ప్రోగ్రాంలో పిలిస్తే, నేను ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అండి, నేను చాలా వాటిలో షోలలో కూడా పార్టిసిపేట్ చేశా, హ్మ్. నాకు రేంజ్ ఇప్పుడు వచ్చింది, నాకు టైం ఇప్పుడు వచ్చింది అన్నాడు.
ఓకే. అంటే ఎవరైనా ఆ టైంని ఆపలేరు. హ్మ్. ఆ టైం వచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మీది ఇంకా టైం ఉందంట. టైం అంతే, వేచి చూడాల్సిందే. టైం కోసం ఎప్పుడైనా వెయిట్ చూడాలండి. టైం కోసం వెయిట్ చూసినోడు ఎప్పటికైనా పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి. ఓకే. మొత్తానికి మీరు మంచి కొరియోగ్రాఫర్ అయితారు. పెద్ద పెద్ద స్టార్స్‌కి త్వరలో చేస్తాను అంటారు. అంతే పక్క. హ్మ్. అసలు రాకేష్ మాస్టర్ గారిని తొక్కేసారా? లేకపోతే అతనే బయటకొచ్చేసారా? రాకేష్ మాస్టర్కి చెప్పాను కదా, ఆయన మంచి కొరియోగ్రాఫరు. ఆయన అప్పట్లో చాలా సినిమాలు చేశాడు, కానీ కొంచెం ఆయనకు నోటి దూల ఎక్కువ. నోటి దూల మీన్స్ ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి సాంగ్ ఇచ్చినప్పుడు సాంగ్ పరిస్థితే చూసుకోవాలి. ఓకే. ఈయన డైరెక్టర్కి సజెషన్స్ ఇవ్వటం, అది చెప్పడం వల్ల కొంచెం నోటి దులవాలు తీసేసి. ఇంకోటి ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆయన ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయినప్పుడు ఆయన యూనియన్లో ఆయనకే సపోర్ట్ చేయలే. చాలామంది కావాలని ఆయన ఇబ్బంది పెట్టారనమాట. ఓకే. అలా జరిగింది. ఓకే. ఇప్పుడు జనాలకి ఏంటంటే మంచి ఊపున్న స్టెప్పులే కావాలి. అవి మీరు వేయలేరా? లేదంటే ఊపున్న స్టెప్పులు అంటే ఎవడైనా చేసే అయ్యే స్టెప్స్ వేస్తారు. ఇప్పుడు ఊపున్న స్టెప్స్, ఊపున్న సాంగ్, ఊపున్న హీరో డాన్సర్ అయితే ఊపున్న స్టెప్పులు పెట్టచ్చు. చిన్న చిన్న హీరోలకు డాన్స్ రాని హీరోలకు ఏం స్టెప్పులు పెడితే ఇలాంటి పెట్టాలి, అది ఇలా పెడతారు. లేదా మూమెంట్స్ అవి పెడతారు. కానీ కొత్త స్టెప్పులు ఎవరికి వస్తాయంటే ఒక పెద్ద హీరో, పెద్ద మంచి డాన్స్ వచ్చే హీరోకి ఒక 10 days ఇచ్చినప్పుడు ఒక 100 boys 30 boys లేకపోతే 50 boys ఇచ్చినప్పుడు అది ఎవడైనా చేయగలడు. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని 10 సార్లు వేయండి, 11వ సారి కింద పడుతుంది, మంచిగా పడుతుంది. ఎవరైనా అంతే. ఒక సాంగ్ మనకిచ్చి, మనకు లొకేషన్ ఇచ్చి మంచి సాంగ్ ఇచ్చినప్పుడు, మంచి ప్రొడక్షన్, పెద్ద హీరో, పెద్ద సినిమా వచ్చినప్పుడు నేను కూడా చేస్తాను అంతకంటే మంచిగా. శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి ఇది నువ్వు చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఎందుకు జరుగుతుంది? ఎట్లా చెప్తాడు ఆయన? ఆయన కొరియోగ్రాఫర్, మన ఎందుకు చెప్తాడు? అంటే అసలు ర్యాపో లేదా మీ ఇద్దరు మధ్య? మాట్లాడతాడు కానీ ఎట్లా ఎందుకు చెప్తాడు? ఆయన చెప్తే ఆయన అవకాశాలు ఆడపోతే ఎందుకు ఇస్తారు? ఎవరైనా నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా ఎవరికి ఇయ్యను. ఏమన్నా ఇస్తే సాంగులు చేసుకోరా, ఇక ఈ సాంగ్ చేసుకోమని చెప్తాడు, అంతేగాని ఆయన చేసే దాంట్లో మనకి అట్లయినా చెప్పారా మీకు? మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. మనకు ఆ టైం వచ్చినప్పుడు మనమే కొరియోగ్రాఫర్ అవుతాం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు, నేను ఎదగడానికి టైం ఉందంటారు. అవును. ఏది మీరు ట్రై చేయండి ఎట్లా వస్తుంది? అదే నేను ఏమన్నా మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ట్రై చేస్తేనే నాకు వెనక పోతుంది. నేను అక్కడ సెటిల్ అయిన తర్వాత ఇక్కడ తిరుగుతా అంటున్నా. అంటే మీరు ట్రై చేయకుండా సెటిల్ అవుతాను అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మనం సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఈ ట్రెండింగ్ని పోగొట్టుకోవద్దు. ఫస్ట్ మనం కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి, ఆ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి దూకాలి. అలా ఇప్పుడు మనం ఇది ఆపుకుని అది తిరిగినాం అనుకోండి, ఇది బంద్ అవుతుంది, అది బంద్ అవుతుంది. ఓకే. ఇప్పుడు June 1 నుంచి మూవీస్ అన్ని ఆపేస్తారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కన్నప్ప రిలీజ్ టైం అండ్ కొన్ని మూవీస్ రిలీజ్ టైం ఇప్పుడు ఉంది. ఆపే ఛాన్సెస్ ఉన్నాయా? లేదంటే జస్ట్ చెప్తున్నారు? ఇంకా రాను సినిమాలు ఎవరు చూడరు, సినిమాలే తీయరు. ఓకే. సోషల్ మీడియానే ఉంటుంది మొత్తం. సినిమా ఇండస్ట్రీని ఎవరు చూస్తారండి? ఇదివరకు ఇట్లా పోతుంటే 10 రోజులు, వారం రోజులు, 2వ వారం, 3వ వారం, 100 రోజులని చూసేటోళ్ళం. ఇప్పుడు 1 డేనే చూస్తున్నాం. ఓకే. 1 డే కూడా దాంట్లో థియేటర్ అయితే నెక్స్ట్ మొబైల్లోనే. అలాంటి రోజులు ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే కూడా ఎమ్మటే సినిమాలు బయటకు వస్తుంటున్నాయి. ఓకే. ఎవరు చూస్తారు? అయిపోయింది అంత సినిమా ఇండస్ట్రీ పని. అంటే ఆపేయబోతున్నారు అంటే ఆపేవి కాదు, అసలు సినిమాలు తీయరిగా. అప్పుడు మీరు దేంట్లో దూకుతారు? దేంట్లో ఇందాకే అన్నారు కదా నాకు అవసరం లేదు, నేను సోషల్ మీడియాలో నేనే సినిమాలు తీస్తా. అంటే మళ్ళీ సోషల్ మీడియాకే పరిమితం. సోషల్ మీడియాలో నేను కంటూ క్రియేట్ చేసుకుంటా. అందరు సోషల్ మీడియాలోకి వస్తారు కదా, యూట్యూబ్కి వస్తారు, ఫేస్బుక్ వస్తారు, ఇన్స్టాకి వస్తారు. అప్పుడు ఇన్స్టాలో కొత్త సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తా. మరి హీరోస్ ఏం చేస్తారు? వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు కూడా వాళ్ళకంటూ వాళ్ళు చేసుకుంటారు. మనకు వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పలేం, కానీ నేనేం చేస్తానో నేను చెప్పగలను. సినిమా ఇండస్ట్రీ కంపల్సరీ రాను ఇంకా ఘోరంగా దిగజారిపోద్ది. పెద్ద సినిమాలే నడుస్తాయి, చిన్న సినిమాలు నడవు, ఎవరు చూడరు. అంటే ఇప్పుడు ఆపేయడం అనేది జరుగుతుంది అంటారా? జస్ట్ ఏదో నోటి వాక్యం, అది ఎవరు చెప్పలేరు. అది అయితే జరగని పని. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఆపేంత దమ్ అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ లాస్ అయ్యి సినిమా తీయకపోవటమే ఉండాలి, కానీ వాళ్ళు ఆపేదంతా ఏముండదు. ఓకే, ఇదే సినిమా ఇండస్ట్రీని ఇంకా సినిమాలు మంచి సినిమాలు తీసి పెద్ద సినిమాలు హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోషన్ చేయమాకండి, మంచి వీడియోలు చేయండి, మంచి కంటెంట్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.